చిన్నది పాప హలో ఫ్రెండ్స్, వెళ్తే మన డెమో వీడియో వచ్చేసి అయితే చూసేసి ఉంటారు కదా. ఫ్లాగ్ డీజే సాంగ్ మనం ఏం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల మన ఛానల్కి కొంచెం యూజ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. నేను పెట్టిన వీడియో మీకు ఎంతో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది, అందుకోసమే మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం అని చెప్తున్నాను. ప్లస్ ఇప్పుడు మనం వీడియోకి వెళ్ళే ముందు మన దగ్గర ఎలైట్ మోషన్ యాప్ ఉన్నది. మీ దగ్గర ఒకవేళ లేకపోతే మనకి వీడియోకి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అది కాక వీడియోకి సంబంధించిన బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్ లింక్ కూడా ఇచ్చేస్తాను. అది కాక మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటుంది. నేను వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి వీడియో ఒకసారి ప్లే చేసుకుని అయితే చూడండి. నేను లింక్ పైన క్లిక్ చేస్తున్నాను. మనం లింక్ పైన క్లిక్ చేయగానే డైరెక్ట్ ఎలైట్ మోషన్లో కానీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసింది కదా. నెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇప్పుడు మనకి బీట్ మార్క్ లింక్ అనేది వచ్చేసింది. దీంట్లో నేను షేక్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసేసినాను. ఇప్పుడు ఏమి షేక్ ఎఫెక్ట్స్ సపరేట్ ఏమి ఇవ్వలే నేను లింక్. ఇప్పుడు ప్లస్ ముందు వచ్చేసి ఏం చేస్తారంటే, ఇది వచ్చేసి మన లోగో. మీ లోగో ఏదైతే ఉందో మీ లోగో పెట్టేసుకోవాలనుకుంటే కలర్స్లోకి వెళ్ళి మీడియా సెలెక్ట్ చేసుకొని నా లోగో ఇక్కడ అనేది యాడ్ చేస్తున్నాను. మీకు ఏ లోగో వద్దనుకుంటే డిలీట్ అనేది చేసేసుకొని, నాకు కావాలి కాబట్టి నేను ఉంచుకుంటాను. ప్లస్ ఇది వచ్చేసి నేమ్ చిన్నది పాప, చికి పాప. ప్లస్ ఇప్పుడు ముందు వచ్చేసి ఏం చేస్తానంటే లాస్ట్కి వచ్చేసి కిందికి వచ్చేసి ఫస్ట్ వన్ లేయర్ పైన క్లిక్ చేసుకొని కలర్స్లోకి వెళ్ళి మీరైతే ఎవరి పిక్స్ అయితే పెట్టి ఎడిట్ చేయాలనుకుంటారో వాళ్ళ పిక్స్ అయితే తీసుకొని, నేను వచ్చి సమ్ యాక్టర్ పిక్స్ అయితే తీసుకుంటున్నాను. నేను వచ్చి సమ్ యాక్టర్ పిక్స్ అనేది తీసుకుంటున్నాను. పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ప్లస్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పిక్ అనేది యాడ్ అయిపోతుంది. ప్లస్ సేమ్ నెక్స్ట్ వన్ కూడా సేమ్ అంతే ఫ్రెండ్స్. కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని ఇమేజెస్కి వెళ్ళి పిక్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పిక్ అనేది యాడ్ అయిపోతుంది. ఇది కూడా సేమ్. ఈ పిక్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పిక్ అనేది యాడ్ అయిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, సేమ్ ఇదే విధంగా అన్నిటికీ అనేది యాడ్ చేసేయండి. మనం అన్నిటికీ యాడ్ చేసి చూపిస్తాం, కాకపోతే మనకి వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది, అందుకోసమే మీకు యాడ్ చేసేసుకోమంటున్నాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నిటికైతే మనం యాడ్ చేసేసినాం కదా. దాంతోపాటు ఫొటోస్ యాడ్ అయిపోయినాయి, దానికి పాటు ఎఫెక్ట్స్ కూడా యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు ముందు వచ్చేసి ఏం చేస్తారంటే, ఇది మన నేమ్ లోగో ఇక్కడ కింద టైపింగ్ ఉంది. ఆ టైపింగ్లోకి వెళ్ళేసి నా నేమ్ తీసేసి మీ నేమ్ పెట్టేసుకొని, మీకు ఏ లోగో వద్దనుకుంటే ఇక డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ అనేది చేసేసుకొని. నాకు కావాలి కాబట్టి నేను ఉంచుకుంటున్నాను. ప్లస్ ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తానంటే, వీడియో ఎలా సేవ్ చేసుకొని చూపిస్తా. ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేసి వీడియో సెలెక్ట్ చేసుకొని మీకు ఎంత క్లారిటీ కావాలంటే అంత క్లారిటీ పెట్టేసుకొని, నాకు ఇంత చాలు కాబట్టి నేను ఇంత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి వీడియో అనేది సేవ్ అవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయిపోయింది కదా. సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది సేవ్ అయిపోతుంది. ఒకసారి వీడియో ఎలా వచ్చిందో ప్లే చేసుకొని అయితే చూద్దాం. చిన్నది పాప ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.